తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కొంతకాలంగా కూడా చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్‌పై కూడా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ ఫోన్ ట్యాపింగే ఆసరాగా చేసుకొని కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే చూస్తున్నాం. ఇక ఆహ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు ప్రెసిడెంట్ విరాట్ హాలీ ఉన్నారు. సార్ చెప్పండి. నిజంగా ఇటు ఫోర్త్ ఎస్టేట్‌కి సంబంధించి కావచ్చు, ఓవరాల్‌గా మీడియా రంగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్‌కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ప్రభావితం చేస్తాయనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ ప్రకారం? తాజాగా మీడియా సంస్థ మీద దాడి కావచ్చు, లేక అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద దాడికి పాల్పడడం అనేది సరైన చర్య కాదు, సరైన వైఖరి కాదది. బట్ ఇవాళ మీడియా మీద దాడులు ఎందుకు చేయాల్సొస్తుందో, అట్లాగే మీడియా పట్ల చులకన భావం ప్రజల్లో ఎందుకు ఏర్పడుతుంది? జర్నలిస్టులు అన్నా కానీ కొంచెం సమాజంలో కొంత చిన్నచూపుగా చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీడియా మీద దాడులను ఎవ్వరు ఏ ప్రజాస్వామికవాది దాన్ని సమర్థించరు. ఎందుకంటే ఇవాళ మీడియా అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్గా అనుకుంటాం మనం. రాజ్యాంగంలో ఒక మూడో స్తంభాల్లో నాలుగో స్తంభం అంటాం. అంటే భావ ప్రకటన స్వేచ్ఛను మీడియాగా మనము దాన్ని పోల్చుకుంటాం, భావ ప్రకటన స్వేచ్ఛకి. కానీ భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులు, హద్దులు ఉన్నాయి. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ నాకు ఉంది కదా అని నేను ఇష్టం ఉన్నట్టుగా నేను మాట్లాడే హక్కు నాకు లేదు. దానికి కొంత లక్ష్మణ రేఖ ఉంది. ఆ లక్ష్మణ రేఖ పరిధిలో మాట్లాడాలి, ఆ లక్ష్మణ రేఖ పరిధిలో ప్రవర్తించాలి. అది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే వ్యక్తులైనా, లేక భావ ప్రకటన స్వేచ్ఛగా చెప్పుకుంటున్న మీడియా కూడా. ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఎందుకు మరి చులకన భావం ఇంత దాడులు ఏకంగా జరగడం అంటే, మీడియా సంయమనం కోల్పోతుంది అనేది కొంచెం మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇలా మీడియా అనేది గతంలో ఒక సమాజ హితాన్ని కోరే వాళ్ళ చేతుల్లో మీడియా ఉండేది. సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో మీడియా పెట్టిన సందర్భాల్లో అది ఎంత జనాల్లో ఆదరణ పొందిందంటే, అసలు మీడియా ప్రతినిధులు వార్తల కోసము ఊర్లలోకి వెళ్తే, లేక సమాచార సేకరణ కోసము తిరుగుతుంటే ప్రజలు వాళ్ళను వాళ్ళ గుండెల్లో దాచుకున్నారు. ఆ మీడియాను గుండెల్లో దాచుకున్నారు. మీడియా మీద కానీ ఆ రోజుల్లో జర్నలిస్టుల మీద ఏమైనా ఎవరన్నా ఇట్లా వాళ్ళ మీద చేతులేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు కాపాడుకున్నారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే, ఇవాళ మీడియా అనేది రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. రాజకీయ పార్టీలే జర్నలిస్టులకి వార్తలు ఎలా ఉండాలి కాదు, ఇగో మా పాలసీ ఇది, మా పాలసీలో ఈ విధంగా ఉండాలి మీ వార్త, మనం పలాని పార్టీ మనది, మన పార్టీకి పలాని పార్టీకే మద్దతుగా ఉండాలి, ఎదుటి పార్టీ వాడు కనిపిస్తే మీకు మేము ఎట్లాగా వాళ్ళతో యుద్ధానికి సిద్ధమవుతామో, లేక వాళ్ళతో తిట్ల పురాణం చేస్తామో, మీరు కూడా అదే పద్ధతుల్లో నడవాలి అని ఒక ఆంక్షలు విధించడము, వాళ్ళకి ఉద్యోగంలో షరతులు విధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ పరిస్థితుల వల్లనే ఇవాళ చిన్న చూపు వచ్చింది. మీడియా అంటే పలాని పార్టీదా, పలాని వాళ్ళదా ఇది అని చెప్పి జర్నలిస్టును కూడా, ప్రొఫెషనల్గా ఉన్న జర్నలిస్టును కూడా అట్లే చూస్తున్నారు. రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ ముందుకి అట్లే చూస్తున్నారు. అది మనము గతంలో చూసాము, ప్రస్తుతం జరుగుతుంది అది. కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు గతంలో చాలా విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజం ఉండేది అని అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఇటు సోషల్ మీడియా కావచ్చు, మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా, చాలా వరకు ఈ వేదికలనే ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మరి అట్లాంటి సంస్థలలోకి సంబంధించి కావచ్చు, అట్లాంటి వార్తలు బయటికి బహిర్గతం అవుతున్నప్పుడు ప్రజలు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి మరి చెప్పండి? ఇప్పుడు నిజంగా సోషల్ మీడియా ఒక విప్లవం అయితే వచ్చిందో, అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి ఒక మంచి అవకాశం, అది ఒక ఆయుధం, ఒక ఆయుధంలాగా సోషల్ మీడియా ఉంది. దాన్ని ఆహ్వానించాల్సిన పరిణామమే సోషల్ మీడియాను. కానీ తమకు ఎట్లయినా చెప్పుకునే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉందని సోషల్ మీడియా పెడదారి పట్టుకుంటూ వస్తుంది. చాలా మీరు ప్లాట్ఫామ్లలో చూడండి, అసలు కుటుంబాలు కూడా పాపం వాళ్ళు తల వంచుకునేలా, కుటుంబాలు మానసిక ఆందోళనకు గురయ్యేలా, వాళ్ళు
చాలా చోట్ల నాకు వినబడ్డది కూడా ఏంటంటే ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా సోషల్ మీడియా విచ్చలవిడిగా కొంత తన వైఖరిని అనుసరిస్తుంది, అవలంబిస్తుంది. ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేమెందుకు దానికి బీట్ కాకూడదు అంటే జనాలు మొత్తం సోషల్ మీడియా వైపు, ప్రధాన మీడియా కన్నా సోషల్ మీడియా వైపు డైవర్ట్ అవుతున్నారు. సమాచారం క్షణాల్లో ఇస్తారు, లేక ఏదో చెప్తారు అని ఒక టైం పాస్కో, కాలక్షేపానికో ఏదో సోషల్ మీడియా వైపు డైవర్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా డైవర్ట్ అవ్వడం తమ రేటింగ్లు కాపాడుకోవడానికో, వీళ్ళేమో వ్యూస్ కోసము, సబ్స్క్రైబ్స్ కోసం సోషల్ మీడియా విచ్చలవిడితనాన్ని పెంపొందిస్తే దాన్ని అధిగమించాలి, తమకు రేటింగ్ పడిపోకూడదు, రేటింగ్లను తాము కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ప్రధాన మీడియా కూడా ఏం చేస్తుందంటే విచ్చలవిడితనంతో ప్రదర్శించడం ఒప్పుకోవాల్సిందే. అది ఒక జర్నలిస్ట్ ప్రొఫెషనల్గా వాళ్ళు కూడా విచ్చలవిడితనాన్ని పెరిగిపోయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మీడియాకి ఒక రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా ఉంది, పరోక్షంగా పెట్టుబడులు పెడుతుంది, పరోక్షంగా వాళ్ళకు అనుసైగల్లో నడుస్తుంది. కనుక ప్రజలు తికమకం అవుతున్నారు. ఇప్పుడు ఈ సందిగ్ధంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. కనుక మీడియాకు సంయమనం ఉండాలి. ప్రొఫెషనల్గా గతంలో మీడియా చరిత్రను చూడండి. అసలు మీడియా ఏ ఉద్దేశంతో మీడియా పనిచేసింది, ఏ ఉద్దేశంతో మీడియా ఆవిర్భవించింది, ఆ లక్ష్య సాధన తెలుసుకోకుండానే ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా పాలసీలు పెట్టుకొని మీ విధి విధానాల్లో జర్నలిస్టులను బలి చేయొద్దు. కానీ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి మీడియా వ్యవస్థ, ఈ మీడియా వ్యవస్థలో వ్యక్తిగత విషయాలకు సంబంధించి, ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉండొచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళనే టార్గెట్ చేస్తూ కూడా ఈ మీడియా సంస్థలలో పోస్టులు పెట్టడం కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో మెయిన్గా తమ్మునేల్సే మమ్మల్ని ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తున్నాయి, తమ్మునేల్స్ తోటి మా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఆత్మహత్యలకు పాల్పడేటువంటి సిచ్యువేషన్ దగ్గరికి వస్తుంది. మరి ఇట్లాంటి సమయంలో అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు మేము ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చామని అంటున్నారు. కానీ వాటిని కూడా బేఖాతరు చేసి కూడా తిరిగి మాపై కూడా ఇలాంటి దుష్ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కొంతమంది నాయకులు అంటారు. కొంతమంది నాయకులు లేదు అది సరైందని అంటున్నారు. ఒక్కవేళ నిజంగా, ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి మీ జర్నలిజంలో నిజంగా జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత విలువలు కావచ్చు, ఇటు సంస్థకు సంబంధించినటువంటి విలువలు కావచ్చు, ప్రజలకు ప్రభుత్వానికి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం? జర్నలిస్ట్ అంటే ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధి, అంటే ఇద్దరి మధ్యన ఒక వారధిలాగా వ్యవహరించే వాళ్ళు జర్నలిస్ట్. కానీ ఒక యాజమానికి ఇవాళ పరిస్థితి, గతంలో ఎడిటర్ అనే ఒక స్థానంలో కూర్చుంటే అతను ఎడిటోరియల్ స్వేచ్ఛగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పత్రికల్లో ఎడిటోరియల్ రాసేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ప్రింట్ మీడియానే ఉండే కనుక ఎడిటర్ అంటే తను ఒక జడ్జి లాగా, తన కళాన్ని ఒక న్యాయమూర్తి లాగా రాసుకుంటూ ప్రజల విశ్వాసం చురుకునేది. ఆ రోజుల్లో ఒక ఎడిటోరియలే కాదు, ఒక జర్నలిస్టు ఇంత సింగిల్ కాలం వార్త రాసినా ప్రజలు దాన్ని ఒక గజిట్ లాగా, అంటే ఒక మంచి గవర్నమెంట్ జీవోలాగా స్వీకరించేటోళ్ళు వార్తలను. కానీ ఇవాళ పత్రికల్ని చూసే పరిస్థితి లేకుండా, లేక ఛానళ్ళ వైపు తొంగి చూడని పరిస్థితి లేకుండా ఎందుకు అవుతుంది అంటే, ఇవాళ ఎడిటర్ పాత్ర ఏమైందంటే ప్రొప్రైటోరియల్గా మారిపోయింది. ఎడిటోరియల్ కాదు, ప్రొప్రైటోరియల్. అంటే ప్రొప్రైటర్ చెప్పిందే రాయాలి, ప్రొప్రైటర్ ఏం సూచిస్తే అదే రాసే పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ఇక జర్నలిస్ట్ అనేవాడు నామమాత్రం. నిజంగా జర్నలిస్టు తను సొంతంగా నిర్ణయం తీసుకొని యాజమాన్యాల పాలసీకి అనుగుణంగా తాను వెళ్ళి, తను ఒక సామాజిక స్పృహ ఉండవచ్చు, జర్నలిస్ట్కి సమాజానికి ఏదో చేయాలని ఒక తపన ఉండవచ్చు, ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడాలి తపన ఉంటుంది. కానీ అక్కడ యాజమాన్య ఆంక్షలు అడ్డొచ్చేసేసి ఆ జర్నలిస్ట్ను కూడా తన ఒక ప్రొఫెషనలిజానికి దూరం చేసేటట్టు, అంటే ప్రొఫెషనలిజం లేని జర్నలిజంతో అతను నడిపించే విధంగా ఇవాళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ్లైన్ల విషయానికి వస్తే, ఇవాళ తమ్లైన్ల సంస్కృతి అనేది మీకు సోషల్ మీడియా వచ్చాక, యూట్యూబ్ ఛానల్ పెరిగిపోయిన తర్వాత ఈ తమ్లైన్ల సంస్కృతి వచ్చింది. ఆ తమ్లైన్లను మీకు అసలు మ్యాటరే ఉండదు. తమ్లైన్లు ఏం పెడతారు, లోపల అంశం ఒకటి ఉంటుంది, ఆ వ్యూవర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, తమ వ్యూస్ పెంచుకోవడానికి, లేక సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి, ఆ తమ్లైన్ను ఆకట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టుగా పెట్టేస్తారు. నిజంగా అవి ఆ తమ్నైల్లు అయితే చాలా దుర్మార్గంగా, అసలు అవి వాళ్ళకి ఇలాంటి శిక్ష విధించాలి అసలు నేను ఒక జర్నలిస్ట్ నాయకుడు చెప్పొద్దు, కానీ అంత ఘోరంగా పెడతారు. అంటే అది చూసి ఒక యూట్యూబ్ ఛానళ్ళ తమ్నైన్లు చూసి మళ్ళీ పోటీగా ఏం చేస్తున్నాయి, ప్రధాన ఛానళ్ళు కూడా తమ్నైన్ల ద్వారా అట్రాక్షన్ అయితే అందుకుపోతున్నాయి, తమ్నైన్లు పెట్టేసేసి. కానీ అవి మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కాదు.
నీకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా అశ్లీల పదాలు లేక బూతు పదజాలంతో అవమానకరంగా ఒకరిని వాళ్ళని మానసిక ఆందోళనకు గురి చేసే విధంగా తమ్నేళ్ళు పెట్టేసేయడము, పెట్టి ఏదో పైశాచిక ఆనందం పొందడం తప్ప అది మాత్రం సరైన జర్నలిజం కాదు, ప్రొఫెషనల్ జర్నలిజం అది కాదు. కానీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీడియా వ్యవస్థలకు కావచ్చు, మీరు చెప్పే సందేశం ఏంటి? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అనేది గతంలో మీడియా ఎట్లా ఉండేది దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు జర్నలిజంలోకి వస్తున్న వారు ఎవరైతే ఆసక్తి చూపుతున్న యువకులు ఉన్నారో వాళ్ళు దయచేసి మీడియా అంటే ఒక గౌరవప్రదమైంది, నేను ఒక న్యాయస్థానంలోకి అడుగు పెడుతున్నాను అనే ఒక దృక్పథం వాళ్ళలో ఉండాలి. అంటే ఒక సమాజ సేవకు నేను అంకితమవుతామన్న ఒక అంకితభావం వాళ్ళలో ఉండాలి. కానీ ఇవాళ మీడియా అంటే ఏదో చాలా చోట్ల చర్చలు జరుగుతున్నాయి, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు. అంటే ఆదాయాన్ని అంటే ఈజీ మనీ సంపాదనకు మీడియా ఉంటుంది, జర్నలిస్టులకి ఏంది ఈజీగా మనీ సంపాదించుకుంటున్నారు అనే ఒక విమర్శ మన జర్నలిజం ప్రొఫెషనల్ ఎదుర్కొంటుంది. కనుక వాటికి తావు కల్పించొద్దు అంటే బాగా చదవండి, అసలు చరిత్రను చదివి మీడియా పట్ల అవగాహన పెంచుకొని అలాంటి వాళ్ళు వస్తే కొంచెం మీడియాకి, జర్నలిస్టులకి ఈ తరమన్నా కొంచెం మార్పులు వస్తాయి. ఇక యాజమాన్యాలు కూడా దయచేసి మీ రాజకీయ భావాల్ని, మీ రాజకీయ విధి విధానాలని జర్నలిస్టుల మీద రుద్దకండి. అట్లాగే మీ ఛానళ్ళు, మీరు పెట్టుబడులు పెట్టిన ఛానల్లో లేక వెనుక నుండి మద్దతు ఇస్తున్న ఛానల్లో లేక పత్రికలో ఏమన్నా ఉంటే అవి ఉండొచ్చు, అఫ్కోర్స్ మాకు సంబంధం లేదు. కానీ వాటి ద్వారా మొత్తము మీడియా సంస్థలకి చెడ్డ పేరు తేవడము, జర్నలిస్టులకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేయకండి దయచేసి. దీన్ని మాత్రం మా యూనియన్ మొదటి నుండి కూడా విలువలతో కూడిన జర్నలిజానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, తెలంగాణ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం కావచ్చు, జర్నలిజంలో విలువలను బతికించాలనేది మేము మా గొంతుకగా మేము వెళ్తున్నాం. జర్నలిజంలో జర్నలిజంలో ఉన్న పూర్వవైభవాన్ని తీసుకురావడానికి మా యూనియన్ కృషి చేస్తుంది. పత్రికలకి, ఛానళ్ళకి గౌరవం పెంచేందుకు మా ఛానల్ కృషి చేస్తుంది. కనుక పత్రికలు, ఛానళ్ళు కూడా ప్రజల విశ్వాసాన్ని చురగొనే దిశలో పనిచేయాలి. అందులో ఉన్నటువంటి సీఈఓలు కావచ్చు, ఎడిటర్లు అందరూ వాళ్ళైతే యాజమాన్యాలు కారు, చాలామంది వాళ్ళు ఉద్యోగులుగా ఉన్నారు. దయచేసి ఆ యాజమాన్యాలను ఒప్పించండి, యాజమాన్యాలకు చెప్పండి, మన సమాజంలో నెగ్గాలంటే, ప్రజల విశ్వాసం చురగొనాలంటే మనం ఈ పద్ధతుల్లో నడిస్తే మనకు బాగుంటుందని వాళ్ళకి యాజమాన్యాలను ఒప్పించాలని చెప్పి మేము మా యూనియన్ తరపున నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అటు రాజకీయం కావచ్చు, ఇటు మీడియా కావచ్చు, ఏ రంగాలైనా కూడా తమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కూడా, ఎందుకంటే మీడియా వ్యవస్థలపై దాడులు, మీడియా చేస్తున్నటువంటి అంటే వ్యక్తిగత గోప్యం పాటించకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని తగ్గించాలి. మీడియా అనేది అటు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. ఎందుకంటే ప్రధాన ఎజెండా అభివృద్ధి, సంక్షేమే ప్రధాన ఎజెండాగా కూడా ఉండాలి. ఎందుకంటే గత పూర్వం జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు నేర్చుకోవాల్సింది, పాటించవలసింది, 4th ఎస్టేట్ దేనికోసం పెట్టారు, 4th ఎస్టేట్లో మనం ఎందుకు భాగస్వామ్యం అయ్యాము, 4th ఎస్టేట్కు ఉన్నటువంటి నిబంధనలు తప్పకుండా పాటించాలంటున్నారు TUWJ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ విరాత్ అలీ. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ముషీరాబాద్ ప్రెస్ క్లబ్.